అందరికీ అస్సలాముఅలైకుం నమస్కారం అండి. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే మన రాష్ట్రం అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ జెట్ స్పీడ్తో దూసుకుపోతుండటం మనమందరికీ ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఈరోజు సూపర్ హిట్ అయ్యి ప్రతి ఇంట్లో వెలుగుని నింపుతున్నాయి. ఈ అద్భుతమైన పాలనలో ఈ తల్లికి వందనం పథకం ఒక చారిత్రాత్మక మేలురాయిగా నిలిచింది. ఎందుకంటే గత ఏడాది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది అర్హులుగా ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాలో అక్షరాల 10,090 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో ఈ విద్యా సంవత్సరం గాను 64.45 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ అక్షరాల 9,668 కోట్లు కేటాయించి రానున్న రోజుల్లో విద్యార్థి తల్లుల ఖాతాలో నగదు అంటే డబ్బులు జమ కానున్నాయి. కాబట్టి ఈ యొక్క పథకం యొక్క అసలైన ఘనత ఏమిటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 చొప్పున తల్లిల ఖాతాలో జమ చేయటం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పిల్లల సంఖ్యకి సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు చదువుల విషయంలో న్యాయం చేస్తూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. యువనేత నారా లోకేష్ అన్న గారికి మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు చేసి అధికారంలో వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఇంటికి ఒక్కరికే అని చెప్పి ఘోరంగా ప్రజలకు మోసం చేసిన సంగతి మన అందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం ఎలాంటి కోరీలు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఇటు సంక్షేమం కానివ్వండి ఇటు అభివృద్ధిలో కానివ్వండి దూసుకుపోతుండటం మనమందరం చూసాము. ప్రజల గుండెల్లో నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను.